వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి గారు లీలామహల్ సెంటర్ దగ్గర ఎర్రమిట్ట ప్రాంతంలో ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉందనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా అక్కడికి వెళ్ళి ఆమెకి మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. అంతా బాగానే ఉంది. అక్కడ నిర్వహించినటువంటి ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ తిరుపతి నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎవరెవరో చేశారు అని చెప్పి ఒక లిస్టు చదవడం జరిగింది. అందులో ప్రత్యేకించి తిరుమల బైపాస్ రోడ్డులో ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన కంకనాల రజనీకాంత్ నాయుడు గారు ఒక భూమి పైన కన్నేశారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి ఈరోజు అభినయ్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఆ భూమిలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఎవరైనా కావాలంటే కూడా కనుక్కోండి. భూమన అభినయ్ రెడ్డి గారు, మీరు ఎలాగైతే తులసమ్మకి అన్యాయం జరుగుతూ ఉందని ఎవరో చెబితే మీరు అక్కడికి వెళ్ళారో అదేవిధంగా ఆ భూమి మాది, ఎస్కే ఫాస్ట్ పక్కన మీరు ఏదైతే నా పైన విమర్శిస్తున్నారో ఆ భూమి బాధితుడు గోపీకృష్ణారెడ్డి వాళ్ళ తల్లి ఇద్దరూ వచ్చి, అయ్యా దాదాపు 20-30 సంవత్సరాలుగా ఆ భూమిని మా భూమిలోకి రానియకుండా వాళ్ళు అడ్డగించుకుంటా అన్నారు, ఆక్రమణగా దాంట్లో కట్టడం వేరే జరుగుతూ ఉందని చెప్పి సంవత్సరంన్నర క్రితం నా దగ్గరికి వస్తే పోలీస్ అధికారుల దగ్గరికి పంపించి అక్కడి నుంచి ఎంఆర్ఓకి పంపించి న్యాయం ఎవరైతే ఉందో వాళ్ళకి న్యాయం చేయండి సార్ అని చెప్పి కేవలం నేను సపోర్ట్ చేయడం మాత్రమే జరిగింది. అంతేగాని ఆ భూమి దగ్గరికి కానీ ఆ భూమి దగ్గరికి నా పిల్లకాయలు కానీ నా మనుషులు కానీ నా పార్టీ వాళ్ళని తీసుకొని కానీ ఇంతవరకు నేను అక్కడికి పోయిన లెక్క దాకాలనేటువంటిది ఏది కానీ లేదు. ఉంటే నిరూపించాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి మీ రాజకీయ హుందాను తగ్గించుకునే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.